ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం ఏదో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మన విద్యా చరిత్రపై గర్వం కలుగుతుంది. నలంద విశ్వవిద్యాలయం, అప్పటి పేరు నలంద మహావిహారం. మానవ చరిత్రలో జరిగిన గొప్ప మేధో ఉద్ధానాల్లో ఒకటి, అలాగే జరిగిన అతిపెద్ద పతనాల్లో ఒకటి ఈ నలంద యూనివర్సిటీ. నలంద మహావిహారం అనేది సుమారు క్రీస్తు శకం 427 ప్రాంతంలో గుప్తుల కాలంలో భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో స్థాపించబడింది. ఇది కేవలం ఒక విద్యాలయం కాదు, వేలాది మంది విద్యార్థులు నివసించే రెసిడెన్షియల్ క్యాంపస్ ఉన్న పూర్తి స్థాయి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. దాదాపు 760 సంవత్సరాల పాటు విరాజిల్లింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, 2,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఉండేవారు. హాస్టళ్లు, తరగతి గదులు, పరీక్షా విధానం ఉండేది. భారతదేశం, చైనా, కొరియా, టిబెట్, జపాన్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు నలంద యూనివర్సిటీకి వచ్చేవారు. విద్య అంటే విశ్వవ్యాప్తం అనే ఆలోచన అప్పుడే ఇక్కడ అమల్లో ఉండేది. ఇక్కడ తత్వశాస్త్రం, తర్కం, వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం, వ్యాకరణం, భాషా విజ్ఞానం, తత్వమీమాంస, ఇంకా ముఖ్యంగా బౌద్ధాధ్యయనం వంటి శాస్త్రాలు బోధించేవాళ్ళు. నలంద యొక్క ప్రత్యేకత ఏంటంటే మూఢ విశ్వాసాలతో కాకుండా స్వేచ్ఛాయుతమైన మేధో చర్చలు జరిగేవట. నలందలో ప్రాచీన ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయాల్లో ఒకటి ఉండేది. దాని పేరు ధర్మగంజ్, అంటే జ్ఞానపర్వతం అనే అర్థం. ఇది రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అని 3 భారీ భవనాలతో ఉండేది. ప్రాచీన వృత్తాంతాల ప్రకారం ఈ గ్రంథాలయంలో లక్షల సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు ఉండేవట. ఇక్కడ చదివిన చైనా పండితుడు జుయాన్జాంగ్ నలందలోని కఠినమైన విద్యా బోధనపై విశదమైన వర్ణనలు రాశాడు. సుమారు కీర్తి శకం 1193 సంవత్సరంలో టర్కీ సేనాధిపతి బక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని సైన్యం నలందపై దాడి చేసింది. విశ్వవిద్యాలయానికి నిప్పంటించారు. లక్షల సంఖ్యలో ఉన్న గ్రంథాలయాలు నెలల తరబడి మండిపోయాయి. సన్యాసులు, పండితులు హత్యకు గురయ్యారు. కొందరు పారిపోవాల్సి వచ్చింది. సంస్థాగత విద్యా వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది. ఇప్పటి ఆధునిక విశ్వవిద్యాలయం మాదిరిగా ఆ రోజుల్లో డిజిటల్ బ్యాకప్లు లేవు, ముద్రణ యంత్రాలు అంతకన్నా లేవు. విజ్ఞానం అంతా తాళపత్ర గ్రంథాల్లో మాత్రమే ఉండేది. పండితుల జ్ఞానాన్ని మోసే వ్యక్తులు. గ్రంథాలయాలు కాలిపోయాయి, ఉపాధ్యాయులు చంపబడ్డారు. ఒక సంపూర్ణ జ్ఞాన వ్యవస్థే కుప్పకూలిపోయింది. నలంద కంటిన్యూ అయ్యి ఉంటే భారతదేశం నుంచి అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు ఉద్భవించి ఉండేవాళ్ళు. అలాగే అనేక గొప్ప ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉండేవి. నలంద విఫలమై మూసివేయబడలేదు. జ్ఞానం ఒక శక్తిగా భావించబడినందువల్లే అది నాశనం చేయబడింది. నలంద నాశనం అయిన తర్వాత కూడా నలంద ఆలోచనలు టిబెట్, చైనా, కొరియా, జపాన్లలో కొనసాగాయి. బౌద్ధ తత్వశాస్త్రం, తర్కశాస్త్రం భారతదేశం వెలుపల బహుదా వికసించాయి. ఈ చరిత్ర మనకు చెప్పే సందేశం ఏంటంటే భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, విద్యా గురువు కూడా. ఆధునిక విద్యకు విత్తనాలు శతాబ్దాల క్రితమే నలంద ప్రాంగణాల్లో నాటబడ్డాయి. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే 2010లో అబ్దుల్ కలాం గారు నలంద యూనివర్సిటీని పునః ప్రారంభించే ప్రపోజల్తో ముందుకొచ్చారు. వారి ప్రపోజల్ సాకారం చెందింది. 2014లో పురాతన నలంద విశ్వవిద్యాలయానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో రాజ్గిరి అనే ప్రాంతంలో నలంద యూనివర్సిటీని పునః ప్రారంభించారు. అధునాతనమైన వసతులతో 455 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. చూద్దాం అలనాటి నలంద వైభవం తిరిగి పునః ప్రారంభించబడిన ఈ నలంద కూడా సాధిస్తుంది అని. జై హింద్.